హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండు కొబ్బరితో ఎలాంటి కల్తీ లేని ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి. తక్కువ కొబ్బరితో ఎక్కువ క్వాంటిటీ కోకోనట్ ఆయిల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది ఓన్లీ ఎండు కొబ్బరితోనే కాదండి, పచ్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా ఎండు కొబ్బరిని అయితే తీసుకున్నానండి. దీనికోసమనే ప్రత్యేకంగా ఏమి తీసుకోలేదు. అప్పుడప్పుడు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరి ఇలా ఎండబెట్టుకుని డ్రై కోకోనట్ ని తీసుకున్నానండి. ఇలా ఎండు కొబ్బరిని తీసుకుని చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఈ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరినైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని తీసుకున్నాను కాబట్టి కొంచెం దీన్ని నానబెట్టుకోవాలి. అంటే ఓవర్ నైట్ కానీ 24 hours కానీ సోక్ చేసుకోవాలి. మీరు పచ్చి కొబ్బరిని తీసుకుంటే ఈ ప్రాసెస్ చేయనవసరం లేదు. చూస్తున్నారా, ఒకసారి బాగా నీట్ గా వాష్ చేసుకొని ఆ తరువాత మరోసారి వాటర్ ని వేసుకొని ఓవర్ నైట్ ఇలాగా వదిలేసేయాలి. ఓవర్ నైట్ ఇలా ఉంచేయడం వల్ల పచ్చి కొబ్బరి ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా అనిపిస్తాయి. నేనైతే ఒక ఫుల్ ఓవర్ నైట్ తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు పచ్చి కొబ్బరి తీసుకుంటే ఇలా నానబెట్టాల్సిన అవసరం ఉండదు. ఎండు కొబ్బరిని తీసుకుంటే మీరు ఇలాగ నానబెట్టుకోవాలి. అప్పుడే మీకు కొబ్బరి పాలు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారా, కొబ్బరి అనేది ఎంత సాఫ్ట్ గా అయిపోయిందో. అదే విధంగా కొబ్బరి నూనె కూడా చాలా ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారా, నానబెట్టిన కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవచ్చు లేదా తురుముకోవచ్చు. నేను మొత్తాన్ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో కొంచెం కొంచెంగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ ని వేసుకుంటూ ఇలా స్మూత్ పేస్ట్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, కోకోనట్ పేస్ట్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న మిల్క్ అనేది సెపరేట్ చేసుకోవాలి. దీనికోసం ఒక స్ట్రైనర్ ని తీసుకొని దీని మీద ఒక క్లాత్ ని తీసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. కొబ్బరి పాలు అనేది సెపరేట్ చేస్తున్నాను. ఇక్కడ మనం కొబ్బరి పాలు తీసుకున్న తర్వాత పిప్పిని పక్కన పెట్టేసుకోవాలండి. దీనివల్ల మళ్ళీ మిక్సీ వేసుకొని పాలను తీసుకోవచ్చు. నేనైతే తీసుకోవట్లేదు. ఈ పిప్పిని ఒక ప్లేట్ లోకి వేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన కొబ్బరితో ఇంకోసారి మిక్సీ వేసుకుని ఆ పాలను కూడా తీసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి, ఇందాక ఎలా చేసామో అలానే తీసుకోవాలి కొబ్బరి పాలు అనేది. చూసారా, పాలు అనేది ఎంత థిక్ గా వచ్చాయో. ఇక పిప్పిని కూడా ప్లేట్ లో వేసుకొని ఈ ప్లేట్ ని మనం ఒక 3 hours పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. చెమ్మ అనేది లేకుండా ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పాలను ఒక గిన్నెలోకి కానీ ఒక కవర్ లోకి కానీ పోసుకొని మూత పెట్టేసుకొని ఒక 24 hours పాటు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే బాక్స్ తీసుకున్నాను. ఈ లోపు ఎండబెట్టుకున్న కొబ్బరి పొడి తడి లేకుండా ఎండబెట్టుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ డేస్ నిల్వ ఉంటుంది. లేదంటే 2 or 3 days కి పాడవుతుంది. ఇంకా ఈ పొడిని మనం చక్కగా కర్రీస్ లోకి, ఫ్రైస్ లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒక బాటిల్ లోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మనం కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం 24 hours కొబ్బరి పాలను ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ పాలు అనేది చూపిస్తున్నాను. నేనైతే 24 hours తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూస్తున్నారా, ఆల్రెడీ మనకి కోకోనట్ క్రీమ్ అదే విధంగా వాటర్ అనేది సెపరేట్ అయిపోయింది. చాలా చక్కగా కోకోనట్ క్రీమ్ వాటర్ సెపరేట్ అయిపోయాయి. ఇక్కడ మీకు కోకోనట్ క్రీమ్ అనేది చూపిస్తాను. ఎంత చక్కగా ఐస్ గడ్డ లాగా క్రీమ్ అనేది వచ్చిందో. ఈ క్రీమ్ నుండే కోకోనట్ ఆయిల్ అనేది అవుతుంది. మనకి ఈ క్రీమ్ అనేది ఎంత ఎక్కువ వస్తే అంత కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుంది. చూస్తున్నారా, ఎంచక్క మనకి కోకోనట్ క్రీమ్ అనేది గడ్డలాగా సెపరేట్ గా వచ్చేసిందో. నాకైతే చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా మెల్ట్ చేయాలో చూపిస్తాను. కొంచెం ఇక్కడ మెల్ట్ చేయడానికి టైం అనేది ఎక్కువగా పడుతుంది. ప్రాసెస్ ఏమి ఎక్కువగా ఉండదు, కానీ టైం అనేది 15 to 20 minutes మాక్సిమం పడుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి మనకి కోకోనట్ ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి కదా. ఇది మొత్తం ప్రాసెస్ స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకుని చేయాలి. అప్పుడే మనకి కోకోనట్ ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. నేనైతే ఒక 20 minutes అలా వదిలేసానండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కోకోనట్ క్రీమ్ నుండి వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఇందులో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూస్తున్నారా, మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ విధంగా కోకోనట్ ఆయిల్ అనేది వస్తుంది. చెప్పాను కదండి, కోకోనట్ క్రీమ్ అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా మార్కెట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ లా ఉండాలంటే ఈ స్టేజ్ లో దించుకోవచ్చు. కానీ ఇలా తీసుకుంటే త్వరగా పాడవుతుంది. సో అందుకని నేను మరికొంతసేపు మెల్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనం మెల్ట్ చేసుకునేటప్పుడు క్రీమ్ అనేది పైకి విసురుతుంది అనమాట. సో కేర్ఫుల్ గా కలుపుకోండి.
ఇలా మనం మెల్ట్ చేసేటప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది మంచి స్మెల్ కూడా వస్తుందన్నమాట. ఆయిల్ అనేది ఇలా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసింది. ఇక మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మనకి కలర్స్ తో పని లేదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఇలా వచ్చే వరకు మెల్ట్ చేసుకోవాలి. మనకి కొంచెం ఓపిక ఉంటే చాలండి ఇలా మెల్ట్ చేసుకోవడానికి. ఈ స్టేజ్ లో నేను స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి. మనకి ఆయిల్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చల్లారనిచ్చి వడకట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను వడకట్టుకోవడానికి గిన్నెను తీసుకొని దాని మీద స్ట్రైనర్ని పెట్టి క్లాత్ని వేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి నూనెని కూడా వేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చిన్న చిన్న పార్టికల్స్ కూడా మనకి రావన్నమాట. ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఇలా వడకట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదన్నమాట. చూసారా, ఇలా ఫోర్స్ గా మనం కనుక ప్రెస్ చేసినట్టు అన్నామంటే ఆయిల్ అనేది ఎక్కువగా వస్తుంది, కొంచెం కూడా వేస్ట్ అవ్వదు. వావ్, చూసారా ఆయిల్ అనేది ఎంత ఫ్రెష్ గా ఉందో. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అన్నమాట. ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కోకోనట్ ఆయిల్ ని ఏదైనా గాజు సీసాలోకి ఇలా తీసుకొని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీ. అంతే కాకుండా మనకి ఎప్పుడైనా కొబ్బరి ఎక్కువగా ఉంటే ఇలా ఇంట్లోనే ఈజీగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా మంచిది. దీన్ని మనం ఫేస్ కి, స్కిన్ కి అలానే ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఇది మనం కుకింగ్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మన హెల్త్ కి కూడా చాలా మంచిది ఈ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది. అదే విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా నాతో షేర్ చేయండి. అంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.